బీవన మాకైతే భూమి అమ్మిండు, మేమైతే భూమి కొన్నాం. అలా పాలోళ్ళు మమ్మల్ని అడగక మీరు ఎట్లా కొన్నారని మాకైతే చంపడానికి అత్తుర్రు. లేదు అంత లంగతనం మన పాలు మర్యాద కొద్ది నా భయాన పైసలు నాకు వారేస్తారా భూమి రిజిస్ట్రేషన్ చేస్తా. అంటే ఇప్పుడు దెబ్బ చేసినావా? అరే మన అమ్మ నువ్వు వాళ్ళని మట్టుకదా మనం పోయి మన స్టేషన్ అరే మన పైసలు మనకు కావాలరా, భూమి అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, బీవన మాకైతే భూమి అమ్మిండు, మేమైతే భూమి కొన్నాం. అలా పాలోళ్ళు మమ్మల్ని అడగక మీరు ఎట్లా కొన్నారని మాకైతే చంపడానికి అత్తుర్రు. మాకు ఇంకా భూమి రిజిస్ట్రేషన్ కాలే, భయాన పైసలే అయినాయి. ఇప్పుడు భయాన పైసలు ఇవ్వందమ్మా. అరే మన ఒక్క భయాన పైసలు అడగాలి, మనకు లొల్లాది కొట్లాడదు, వాళ్ళు చంపుతా అంటారు మనల్ని. ఇటు విలువరి మనం కొట్టాం. మాకు ఇగో బాబు నువ్వేనే సాక్ష్యం. ఈయన భూమి అమ్మిండి నేను కొన్నా. అలా పాలలు నన్ను చంపడానికి వస్తురు. నా భూమి భయాన్నే అయింది. ఆయన ఏమైనా ఉంటే అలా పాలలతో మాట్లాడుకుని నా దగ్గరికి వచ్చి నేను అమ్ముతారని నాతో అనాలి. వాళ్ళు డైరెక్ట్ వచ్చి నన్ను అడిగితే నేను ఊకుంటానా? ఊకుండవు. నా భయాన పైసలు నాకు వారేరి అని నేను అంటున్నా. నేను ఏమంటలేను. సంపుడు బింపుడు వద్దు, భయాన ఎప్పుడు ఇచ్చిర్రు ఆ భయాన పైసలు చెయ్యి. అన్న నువ్వు ఒక వేరే కాడ బొంగు ఉంటావు, నువ్వు అన్ని తీర చూసే బాగానే పెడతావే. నువ్వు అన్ని చూడండి పుస్తకం బాగానే పెడతావు. అమ్ముతా అన్నాడు, ఇంటికి వచ్చి అడిగిండు. అన్న మీ అంబ అన్నంగా కూడా మాకు ఇదే భూమి కావాలి, అంబని మా అన్నతో పట్టుకుపోయాను, మన తాగిచ్చినావు, భయానే పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడేమో కట్టు కట్టుకుని వచ్చిర్రు. అవునా బాబు? నువ్వు లేవు, నువ్వు తినేటప్పుడు కాదు. అరే నాకు అప్పు ఎక్కువ అయిందిరా, ఇంటికి వచ్చిండు. నాకు అప్పు ఎక్కువ అయింది. అమ్మ ఆగు, నాకు అప్పు ఎక్కువ అయింది, ఇంటికి వచ్చి నాకు అప్పు ఎక్కువ అయిందిరా, నాకు భూమి అమ్ముకోవాలరా. ఏమైనా ఉంటారా పట్టేటోళ్ళు అంటే, మన దగ్గర ఉన్నాయి పైసలు, నీ అప్పు కట్టుకో, భూమి నాకు అన్న. మరి నా పాలలు ఉన్నారా, పక్క పండు గెట్టోళ్ళు ఉన్నారు, అది ఇది అని అన్న. వాళ్ళు చెప్పొద్దా? అరే నేనైతే తెలుసుకుంటా బాయ్. పక్క పండు అన్న భూ అమ్ముతురు, మరి నేను కొంటున్నా, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు కొంటోని తెలుసుకోవాలి కానీ నీ ఆపదలు అట్లా కాదు పెద్ద మనిషి. మాకు భూమి అమ్ముడు పోవాలని మేము అబద్ధం అని నీకు చెప్పలేదు కావచ్చు. మరి నువ్వు తెలుసుకోలేదు, పాయలని తెలుసుకోండి. వాళ్ళు వాళ్ళ పాలు తన్నుకోరి గుద్దుకోరి చంపుకోరి నాకు సంబంధం లేదు. నా పైసలు నాకు వారేరి భయన పైసలు ఎవరు కొనద్దు. ఈ భూమి చిక్కుళ్ళు ఉండదే నొల్లి పెట్టుకోవాలని చూస్తున్నారు. భూమి కొనద్దు, ఇలా తక్కువ రేటు కొనాలని అవసరం లేదు. బాబు నువ్వే లేదు అంత లంగతనం మన పాలు మరి రిజిస్ట్రేషన్ చేయరు మీరు. ఇన్ని రోజులు కొన్ని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తలేరు? ఇన్ని రోజులే భయాన పెట్టి నీకు తెలియదు, ఫస్ట్ నీకు తెలియదు. నువ్వు రాకు గబ్బని కాదు.
బాబు నువ్వే ఉన్నావు అలా నన్నలే చేసింది లేదు మీద మీద దెబ్బేసింది వాళ్ళే అన్ని వాళ్ళే ఇగో నేను చెప్తున్నా నాతో ఏం కాదనుకుంటున్నాను నాతోనే అడగడానికి వచ్చినాం లొల్లికి వచ్చినావా అడగడానికి వచ్చినాడు కదా బాగా పెద్ద మనిషి ఉన్నాడు మేము మాట్లాడుతున్నావు గిడి కింద తెలియడు గిడి కింద కొట్టడానికి ఇప్పుడు ఇంటికి వచ్చి కొట్టిరు కదా చాలా చూపెడతా నేను మీది చేయండి ఇగో మీది కాదు బాబు నాతో అయ్యే పని నేను చేసుకుంటానే అన్న బాబు అన్న గిట్టును ఏంటి పోయేదేంది ఇంటి మీదకి అడగనీకి వచ్చిన దెబ్బ చేసేసింది మీరు మర్యాద కొద్దిదు బాబు అన్నా నేను ఉన్నాగా ఇగో మీరు ఎగురు కాదు గవా ఇగో బాబు బాబు ముంగట అడిగా నేను చేతి మీరేసిరా మేమేసిరా చూసుకుందాం చూసుకుందాం ఇగో ఇగో ఇదే మేమా మేము కొట్టినావా ఇగో అబద్ధం ఏంటిది బాబు మంచిగా మాట్లాడేది ఎక్కడికి ఆడోళ్ళు ఉన్నారు అదిలా కొడతాం వీళ్ళను ఏం కాదు వీళ్ళతో భయపడుతూ అట్లా అనుకున్నా చేసింది కాదు మర్యాద కొద్ది నా భయాన పైసలు నాకు వారేస్తారా భూమి రిజిస్ట్రేషన్ చేస్తా మరి గదే మరి గదే నా ఇంటి మీద కత్తురు అప్పులోళ్ళు మరి ఇప్పుడు అర్థం అంటాడు దానికి ఏం చూడు అని కడతాడు పాలల్లో ఒప్పించి పైసలు అడిగినప్పుడు ఇప్పుడు అప్పులు ఇంటి మీదకి వస్తారు ఎందుకు వచ్చినావు మరి అప్పులతో మేము దునియా ఊళ్ళో నూకలు ఉంటాయి నీకు ఇన్నావా గట్ట అబద్ధం ఆడితే మీద చేతకు మీద చేతకు అంటే ఇప్పుడు దెబ్బ చేతేసినావా అరే మన అమ్మ నువ్వు వాళ్ళని పట్టుకదా అరే పోదా మన లీగల్ పోదా వాళ్ళు చేతేసింది నువ్వు వాళ్ళందరూ ఉన్నారు మావలం పట్టుకత్తా విన్నావా రోటేసి దాంస్తారు మిమ్మల్ని ఏంటిది ఏ మాటలు ఇడిచి పెడుతున్నావు చేతే దమ్ముంటే నిలబడి మాట్లాడు ఏకంగా నేను ఏమన్నాను మాట్లాడుతున్నావా అరే మనం పోయి మన స్టేషన్ నీతో ఏమైతుంది
తోలుకరాంతి అదేరా ఏ ఆడ తోలుకరాంతి అదంతా పైసలు కట్టలేని బాగా తను ఏ నువ్వు బాపడక దొరకరా ఎంతమంది దొరకతా ఆడలు కాదు ఇప్పుడు నువ్వు లడాయి కట్టాను నువ్వు భూమి బాయాన పెట్టంగా ఏమన్నావు అన్నా నేను పక్క పంటున్నా నేను నాకు లప్పిడి చివరికి ఇవ్వద్దని మాట్లాడినావు అప్పుడు మరి నీ పాయలు ఏమంటారే ఈ పాయలని అడిగినావు అన్నావా నువ్వు కూరని మాట్లాడు అంతే నువ్వు అనుకుంటున్నావా మా వాళ్ళని పట్టొచ్చినాక మా వాళ్ళతోనే మాట్లాడు మాతో కాదు మీరు ఉరికొచ్చింది మీరు మేం కాదు మీతో అయ్యేది మీరు చేసుకోరు మాతో అయ్యేది మేము గాజులు వేసుకొని ఉన్నారు గాజులు వేసుకొని కూకొని పంపించారు మన వీడియో రికార్డ్ అన్ని ఉన్నాయి రాని కేసు పెట్టండి ఇంటికి వచ్చిన కొట్టద్దు మన ఇంటికి వచ్చి కొట్టు చేతులు కోపాను నడు 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 వాళ్ళకేం చెప్పు బరాబర్ ఇంటికి వచ్చి కొడతా వాళ్ళతో వాదన చేసుడు అవసరం లేదు మనకు అన్ని ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి మనం భయపడాలి అందుకే స్టేషన్ పోతా అంటే ఎందుకు భయపడుతున్నారు అర్థమైందా మేమా కనిపించింది అందరు చూస్తున్నారు అందరు చెప్తారు అరే వాళ్ళతో వాదించి వేస్తున్నావు నడు నువ్వు పిచ్చోను మా మనం పిచ్చోళ్ళు అవుతాం వాళ్ళు ఒక ఎర్రి కుక్కల కన్నా అధ్వానం మీది కనుక వచ్చావు నా ఇంటి కనుక వచ్చావు నా పది మీద చేయందుకు వచ్చావు వాడలు చేయందుకు వచ్చావు నువ్వు మీ ఆయన కొట్టలేదా నేను మా ఆయన కొట్టలేదు ఎందుకు కొడతారు నా ఇంటి కనుక వచ్చావు నువ్వు మంచి మాట కొట్టాలంటే పెద్దవారి దగ్గర పిలిపియాలి మాట్లాడాలి కాదు తోపంట పోగా బివన్న ఆవట్నం బివన్న మరి ఇది ఎట్లనే మీ పాలోళ్ళకి ఇట్లా అంటుర్రే అంటే నాకేం సంబంధం లేదు మీరేమైనా తీసుకోరు రిజిస్ట్రేషన్ లోకల్ మీద అందరూ పెద్ద మనిషి అంది ఉన్నాడు చెప్తారు కదా ఒర్రగో ఎక్కువ పిచ్చి కుక్కలకి మేమే ఆడుతున్నాం ఆడల ముంగటేసిరు మీకు దమ్ముంటే నూకలు ఉంటాయి మీకు రూపాయి ఉంటుంది పోరు మీకు మీరే చూసిరా ఇగో గీడు ఉన్నారు వీళ్ళు ఉన్నారు చూసిర్రు వీళ్ళే చెప్తారు సంగతి చెప్తాం అరే
గెలవేది ఏం లేదు ఇంటికి కచ్చిర్రు కొట్టిర్రు మనం దేశం కోసం మనం గెలుతాయి మీరు ముందర మేము అనుకుంటాం అంతే ఇగో గాజులు బీజులు వాళ్ళు అన్ని చూపెడదాం అద్దంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళే తప్పుండే పట్టుకునే స్టేషన్ అంటే భయపడుతున్నారు అబ్బా ఈ స్టేషన్ కోడనే చిరాలు భూమి ఎట్లా కొంటారో ఇంటి మీదకి ఎట్లా చిరో వాళ్ళ వాళ్ళు చాలే వాళ్ళు చాలే బాగానే పెట్టిర్రు కొన్నారు పైసలు సగం ముట్టి అవతాడు ఆడ పైసలు మనకేది కానీ పైసలు ముట్టినాయి మళ్ళీ ఇప్పుడు పైసలు ముట్టినాక వాళ్ళు కూడా ఎక్కిలు పెట్టిర్రు ఎక్కిలు పెట్టినాక వచ్చి ఇప్పుడు మా పైసలు మాకు వరే మీ భూమి మీకు వరుతా అంటారు అంతేరా అంతే అంతే మనం పైసలు ఎక్కడికి వెళ్తాం వాళ్ళకు సంగతి వాడు బలం ఉండాలి తోలుకొని వచ్చిన కూరగాయలు అయితే కూడా అవుతుంది ఇంటికి వచ్చినాక ఏం తక్కువ ఉంటుంది ఎంత దమ్ము ఉంటుంది ఇంటికి రావడం ఒక్కొక్కరి సంగతి చెప్తా ఇంటికి వచ్చినాక ఎంత దమ్ము ఉంటుందా